ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ హెలికాప్టర్ లో నుండి స్లో మోషన్ లో దిగి నడిచొస్తూ తన టక్క తీసి స్లీవ్స్ ని మడత పెట్టి రెడ్ టవల్ కట్టుకుని డాన్స్ ఆడుతా ఉంటే ఎలా ఉంటదో తెలుసా? ఆ మాస్ జాతర ఎలా ఉంటదో తెలుసా? దానికి తోడు వెనకాల దొమ్మలదిరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ లిరిక్స్ వస్తా ఉంటే ఆ మాస్ యూపోరియా ఏ రేంజ్ లో ఉంటదో ఊహించుకోండి. మనం ఇది చూడాలంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. నిన్న రిలీజ్ చేశారు కదా పోస్టర్, ఆ సాంగ్ అయితే ఇలాగే ఉండబోతుంది. దీన్ని కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ కొరియోగ్రాఫర్ అయిన గణేష్ ఆచార్య మాస్టర్. గణేష్ ఆచార్య మాస్టర్ హిందీలో అయితే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అని చెప్పవచ్చు మనం. ఇంకా పుష్ప సినిమాలో 2 సాంగ్స్ అయితే చేశాడు, దాక్కో దాక్కో మేక, ఇంకా ఐటమ్ సాంగ్ ఊ అంటావా సాంగ్. ఇంకా అంతకు ముందు డీజే సినిమాలో గుడిలో బడిలో సాంగ్ కూడా ఆయనే. ఇప్పుడు మన గేమ్ చేంజర్ నుండి రాబోయే ఎలివేషన్ సాంగ్ కూడా ఈయనే కొరియోగ్రఫీ అయితే చేశాడు. ఆయన ఇదే కాకుండా దేవరా సినిమాలో ఆయుధ పూజ సాంగ్ అనే ఒక సాంగ్ అయితే ఉంది, అదైతే మామూలుగా ఉండదు. ఆ సాంగ్ కి కూడా ఈయనే కొరియోగ్రఫీ చేసింది. కాబట్టి కొరియోగ్రఫీ అయితే అదిరిపోద్ది, చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈ సాంగ్ ని మన వైజాగ్ సిటీలో అయితే షూటింగ్ అయితే చేశారు. హెలికాప్టర్ నుంచి దిగొచ్చి నడిచొచ్చే సీన్స్ అయితే మన గీతంస్ కాలేజ్ గ్రౌండ్స్ లో అయితే తీశారు. ఇంకా మిగతా పార్ట్స్ కూడా వైజాగ్ లోనే రోడ్ల మీద అయితే తీశారు. మన గేమ్ చేంజర్ సినిమా ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్ జరిగింది. మరి శంకర్ గారు కావాలని పట్టుపట్టి మరీ ఇలా అవుట్డోర్ షూటింగ్ అయితే చేపించాడంట. మన రాజమండ్రి గోదావరి బేసిన్ లో అయితే అప్పుడు అప్పన్న క్యారెక్టర్ షూటింగ్ అయితే జరిగింది, అది అందరికీ తెలిసిందే. ఇంకా కర్నూలు కొండారెడ్డి బుర్జి పైన అయితే మన రామ్ చరణ్ గారు షూటింగ్ కి వెళ్ళినప్పుడు జనమందరూ అక్కడికి వెళ్ళి అయితే ఆ షూటింగ్ అయితే చూసి కూడా వచ్చారు. అంటే ఈ సినిమాలో సాంగ్స్ కి అయితే భారీ సెటిల్ వేశారు. కానీ మన ఫర్ ఎగ్జాంపుల్ మన జరగండి సాంగ్ సెట్టే 15 కోట్లు కాస్ట్ దాంది. మీరు మొన్న వచ్చిన వీడియోలో చూసింది జస్ట్ 5% అని దిల్ రాజు గారు అయితే ఆల్రెడీ చెప్పేశాడు. థియేటర్ లో ఫుల్ సాంగ్ వచ్చాక జరగండి సాంగ్ అయితే బ్లాస్ట్ అయ్యి, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా సాంగ్స్ ని మినహాయిస్తే మిగతా షూటింగ్ మొత్తం రియల్ లొకేషన్స్ లోనే తీశారు ఈ సినిమాని. మరి ఆ గ్రాండియర్ విజువల్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదని అలా చేశారేమో. ఇంక ఇదంతా పక్కన పెడితే నేను పోస్టర్ లో రెడ్ టవల్ కట్టుకుంటే దాన్ని అయితే చాలా మంది కూడా కాదు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే దాన్ని కూడా ట్రోల్ చేశారు. అదేంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ కోసం రెడ్ టవల్ కట్టుకున్నాడంట. అసలు మీకు మినిమం కామన్ సెన్స్ అయితే ఉండాలి. అసలు పోనీ ఆ సినిమా డైరెక్టర్ మనకి ఏమన్నా తెలుగోడా తమిళోడు? అది కూడా డైరెక్టర్ శంకర్ గారు. ఆయన పలానా వాళ్ళు వచ్చి నేను రెడ్ టవల్ కట్టుకుంటా అంటే కట్టేసుకోమంటాడా ఏంటి? అంటే ఏదో రకంగా ట్రోల్ వేయాలి. పోస్టర్ లో పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు, పోస్టర్ అయితే అదిరిపోయింది. కాబట్టి ఏ విధంగా ట్రోల్ చేయాలని రెడ్ టవల్ అయితే పట్టుకున్నారు. ట్రోలింగ్ కూడా కాదు అది, అదో రకం అనమాట, అదో పైశాచిక ఆనందం అది. అలా అయితే పుష్ప 2 ఫస్ట్ సాంగ్ లో టీ కప్ పట్టుకుని ఒక స్టెప్ ఏకంగా ఇండియా వైడ్ అయితే ట్రెండ్ అవుతుంది. మరి దాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ కోసం టీ కప్ పట్టుకుని అల్లు అర్జున్ గారు ఏమైనా డాన్స్ చేశాడా? కాదు కదా. సినిమాకి కావాల్సింది పెడతారు ఖచ్చితంగా, అది రెడ్ టవల్ అయినా కప్పు అయినా ఏదైనా సరే. అంతేగాని ఏడవాలి కదా అని ఏదో రకంగా ఏడ్చేద్దాం అంటే బాగోదు, ఏడుపు కూడా బాగుండాలి. ఇప్పుడు పోస్టర్ వచ్చింది, ఇప్పుడు దాని మీద ఏదో ఒకటి అనాలనుకుందాం కాసేపు. షర్ట్ బాగాలేదో, ప్యాంట్ బాగాలేదో, లేకపోతే ఇది ఎక్కడో చూసినట్టు ఉంది, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, ఇలా ఏడుస్తారు ఎవరైనా సరే. అసలు రెడ్ టవల్ అనేది కార్మికుల చిహ్నం, అది చూస్తేనే ఒక మాస్ వైబ్స్ అయితే వస్తాయి. ఆ ఇంపాక్ట్ కోసం సినిమాల్లో వాడతారు అలాంటివి, అంతేగాని సిల్లీగా మీరు అనుకున్నట్టయితే కాదు. అయినా ఈ రెడ్ టవల్ ట్రెండ్ ఇప్పటి నుంచి వస్తుంది అయితే కాదు, 1980ల నుండే చిరంజీవి గారి సినిమాలు, ఇంకా నాగార్జున గారు కదా మన వెంకటేష్ గారు కూలీ నెంబర్ 1 సినిమాలో, ఇంకా చాలా సినిమాల నుంచి వస్తానే ఉంది. మొటామేస్త్రి సినిమా అవ్వచ్చు, ఇలాగ చాలా సినిమాలు ఉన్నాయి రెడ్ టవల్ వేసుకుని. కాబట్టి దాన్ని పట్టుకుని అనాలి కదా అని ఏదో అనేసి మీరు ఏదో సాధించేసాం అనుకుంటే కుదరదు, అది అవ్వదు కూడా. యాక్చువల్ గా ఇప్పుడు వచ్చే సాంగ్ కూడా దాని బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటది అంటే ఒక జాతర, ఒక ఎలివేషన్ సాంగ్ ఇది. కాబట్టి ఆ సాంగ్ కి ఆ క్లాస్ ఫార్మల్ అటైర్ కి మ్యాసీ లుక్ తెస్తాకైతే ఆ రెడ్ టవల్ అయితే యూజ్ చేశారు. ఆ లుక్ అయితే అదిరిపోయింది. నిజంగానే ఆ లుక్ చూసాక మెగా ఫ్యాన్స్ కి అయితే మామూలుగా లేదు, పిచ్చగా నచ్చేసింది. ప్రతి హీరోకి ఏ పోస్టర్ వచ్చినా, ఏ సాంగ్ వచ్చినా, టీజర్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, ఆఖరికి సినిమా సూపర్ హిట్ అయినా సరే అది బాలేదు అని చెప్పడానికి ఒక వర్గం అయితే రెడీగా ఉంటది. ఆ వర్గం అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతారు తప్ప వాళ్ళు డ్యామేజ్ చేసేది సినిమాకి అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఫ్యాన్స్ అయితే ఆ ట్రోల్స్ అయితే అంత సీరియస్ గా అయితే తీసుకోకుండా ఇంకా ఈ నెల నుండి అయితే గేమ్ చేంజర్ అప్డేట్స్ అయితే వరుసపెట్టి వస్తానే ఉంటాయి. కాబట్టి ఎంజాయ్ ద యూపోరియా ఆఫ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పోస్టర్ లో రిలీజ్ డేట్ ఎందుకు లేదని చాలా మంది అయితే అంటున్నారు. ఎందుకయ్యా అంటే పుష్ప సినిమా కనుక December 6th నుంచి పోస్ట్ పోన్ అయితే గేమ్ చేంజర్ సినిమా December 6th రిలీజ్ అయింది, లేకపోతే December 20 తర్వాత అయితే రిలీజ్ అయింది. అందుకే వేయలేదు వాళ్ళు. ఈ మంత్ ఎండ్ కి అయితే క్లారిటీ వచ్చేది రిలీజ్ డేట్ మీద. కాబట్టి ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. షూర్ షాట్ వస్తున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంతే. ఇంకా లాస్ట్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.